హరిపాలెంలో ఈరేసమ్మ నడవలేని పరిస్థితి, పరిగెట్టలేని పరిస్థితి, స్లోగా నడవాలి, స్లోగా ఏదైనా పని చేసుకొని ఆరోగ్యం కూడా సహకరించలేని ప్రజెంట్ పర్సనాలిటీ అనమాట ఆవిడది. ఆవిడ ఇల్లు కూడా అసలు చాలినట్టుగా ఒక మంచానికి తప్ప వేరే ప్లేస్ లేదు. ఆ మంచం అలా పైకి ఎత్తి పెట్టించారు, లేకపోతే నడవడానికి కూడా వీలు కానీ, అది కూడా వేరే వాళ్ళు ఫ్రీగా షెల్టర్ ఇచ్చారు. ఇలాంటి దీనస్థితిలో ఉన్న ఆమెకి మరి కొత్తగా ప్రభుత్వాలు మారినప్పుడు రీసర్వే కింద పెన్షన్లు కొంతమందిని ఆపేశారు. సో ఆపేసినప్పుడు ఈవిడికి 4 నెలల నుంచి పెన్షన్ రావట్లేదు. ఆర్థికంగా ఎలాంటి సహకారం చేసే పరిస్థితి కుటుంబ సభ్యులు కూడా లేకపోవడంతో ఈవిడ దీనస్థితి కష్టంగా ఉండి ఈ విషయం నాకు తెలుసుకుని నేను రావడం జరిగింది. మీకైతే 3 నెలల నుంచి పెన్షన్ రాలేదు కదా, మీకు మందుల ఖర్చులకు వాటికి అవసరాలు ఉంటాయి. నేను మీకు 10,000 ఇస్తున్నాను. కూర్చో, నువ్వు లేవలేవు కదా. తండ్రి కానీ, అన్నయ్య కానీ, హస్బెండ్ కానీ ఎవరు లేని వాళ్ళకి సడన్గా ఆపేసి నెలల తరబడి ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళకపోతే కష్టంగా ఉంటుంది. సింగిల్గా లీడ్ చేస్తూ ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకైతే చాలా కష్టంగా ఉంటుంది. హరిపాలెంలో ఈమె నివసిస్తున్నారు. మరి చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైనా ఈమె దీనస్థితి చూసి మీకు తోచిన సహాయం ఏదైనా చేస్తే చాలా మంచిది. ఇలాంటి వాళ్ళకి చేయటం కూడా కుదిరితే హెల్ప్ చేయడానికి రండి.